డేటా అనలిస్ట్ అంటే ఏంటి? డేటా ఇంజినీర్ అంటే ఏంటి? డేటా సైంటిస్ట్ అంటే ఏంటి? ఈ మూటి డిఫరెన్స్ ఎవరికీ తెలీదు. ఈ 3 రోల్స్ గురించి కన్‌ఫ్యూజన్ చాలా మందికి ఉంది. సో, నెక్స్ట్ 60 సెకండ్స్‌లో మీకు ఆ కన్‌ఫ్యూజన్‌ని నేను క్లియర్ చేస్తాను. ఇందులో నంబర్ 1 డేటా అనలిస్ట్. సో, డేటా అనలిస్ట్ అంటే డేటాని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ ద టూల్స్ లైక్ పైథాన్, ఎస్‌క్యూఎల్, పవర్ బిఐ ఆర్ టాబ్లా. సో, ఈ టూల్స్‌ని యూజ్ చేసి మనకి డేటా నుంచి మనకి ఇన్‌సైట్స్ జనరేట్ చేసేవాడు డేటా అనలిస్ట్. సో, ఈ రోల్‌కి వచ్చేసి బేసిక్ సాలరీ ఫ్రెషర్స్‌కి అయితే 5-8 ఎల్‌పీఏ ఉంటుంది. సో, ఇఫ్ యూ లవ్ విజువల్స్ ప్లస్ ఇన్‌సైట్స్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ రోల్. అండ్ కమింగ్ టు డేటా ఇంజినీర్, దే బిల్డ్ పైప్‌లైన్స్ దట్ మూవ్ అండ్ క్లీన్ డేటా ఫర్ డేటా అనాలిసిస్. డేటా అనలిస్ట్ కానీ, డేటా సైంటిస్ట్ కానీ వర్క్ అవ్వడానికి డేటా ఇంజినీర్ అనేవాడు చాలా మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తాడు. సో, డేటా ఇంజినీర్ మెయిన్ వర్క్ ఏంటంటే డేటాని మనకు క్లీన్ చేసి అనలిస్ట్ కి అండ్ సైంటిస్ట్ కి పైప్‌లైన్ బిల్డ్ చేసి డేటా అనేది ఇస్తాడన్నమాట. సో, ఆ డేటాని యూజ్ చేసి అనలిస్ట్ వచ్చేసి ఇన్‌సైట్స్ బిల్డ్ చేస్తాడు. అండ్ డేటా సైంటిస్ట్ వచ్చేసి ప్రిడిక్షన్ మోడల్స్ బిల్డ్ చేస్తారు. సో, ఆ డేటాని క్లీన్ చేయడానికి అండ్ పైప్‌లైన్స్ బిల్డ్ చేయడానికి ఓ డేటా ఇంజినీర్ వచ్చేసి పైథాన్, ఎస్‌క్యూఎల్, పైస్పార్క్, డేటాబ్రిక్స్ అండ్ సమ్ క్లౌడ్ సర్వీసెస్‌ని యూజ్ చేసుకొని వాళ్ళు డేటాని క్లీన్ చేసి అండ్ అనలిస్ట్‌కి అండ్ సైంటిస్ట్‌కి ఈ డేటాని అందిస్తారన్నమాట. సో, ఈ రోల్‌కొచ్చేసి బేసిక్ సాలరీ వచ్చేసి 8-12 ఎల్‌పీఏ ఉంటుందన్నమాట. సో, నెక్స్ట్ డేటా సైంటిస్ట్ వచ్చేసి ఏదైతే డేటా ఇంజినీర్ మనకి డేటా అందిస్తాడో సో, ఆ డేటాని యూజ్ చేసుకొని డేటా సైంటిస్ట్ మోడల్స్‌ని బిల్డ్ చేస్తాడు. సో, ఆ మోడల్స్ ఎలా ఉంటాయంటే ఏదైతే డేటా ఉంటదో దాన్ని యూజ్ చేసుకొని మనకి ఫ్యూచర్‌లో ఏం జరుగుతుంది? సో, ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేసే మోడల్స్‌ని వీళ్ళు డేటా సైంటిస్ట్ అనేది బిల్డ్ చేస్తారు. విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంఎల్ మోడల్స్ అండ్ సమ్ స్టాటిస్టిక్స్ యూజ్ చేసి వీళ్ళు ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేస్తారు. సో, వీళ్ళ బేసిక్ సాలరీ వచ్చేసి 10-20 ఎల్‌పీఏ మధ్యలో ఉంటుందన్నమాట. సో, ఇఫ్ యూ లైక్ మ్యాథ్ ప్లస్ ఏఐ ఆర్ స్టాటిస్టిక్స్ దెన్ దిస్ role could be the best option for you. So every role needs lot of patience and motivation to complete the roadmap. And if you are consistent, you can achieve anything. So DM me for the complete roadmap for these 3 roles. I will send you the PDF. You can start your learning preparation. So if you really like this video, follow this page for more tech related content. So see you in next video. Until then, take care. Bye.